హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొల్వల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ హైదరాబాద్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే లైబ్రేరియన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ అప్డేట్ తెలుసుకునే కంటే ముందు అయితే నోటిఫికేషన్ నెంబర్ 30/2022కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ డేట్స్ అనేవి ఒకసారి క్లియర్గా మీరు అయితే గమనించండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అప్డేట్ వచ్చేసి ప్రొవిజనల్ సెలక్షన్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. ఇక వీటికి సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇప్పుడు జరిగిందంటే 17/5/2023 రోజున వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ జరిగింది. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సివి ఎప్పుడు కండక్ట్ చేశారంటే 5/3/2024 నుంచి 31/8/2024 వరకు మనకు సివి అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఏ పోస్ట్ కంటే లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ల వారిగా. అలాగే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ద సెలెక్షన్స్ ఆర్ పబ్లిష్డ్ హియర్ విత్ ద సబ్జెక్ట్ టు ది ఫాలోయింగ్ కండిషన్. కొన్ని కండిషన్స్ ఆధారంగా మీ క్యాండిడేట్స్ అనేది సెలెక్ట్ అయితే చేయడం జరిగింది. అది వచ్చేసి ముందుగా వచ్చేసి ఎవరైతే క్యాండిడేట్స్ వచ్చేసి ఖచ్చితంగా ఫిజికల్లీ ఫిట్ ఫర్ దిస్ పోస్ట్ అంటే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్, మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ చూశాకే మీకు సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది వివిధ డిపార్ట్మెంట్ల వారిగా. ముందుగా వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 1కి సంబంధించి లైబ్రేరియన్ అండర్ కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి టోటల్ 18 క్యాండిడేట్స్ వచ్చేసి మల్టీజోన్ 1కి సంబంధించి సెలెక్ట్ కావడం జరిగింది. మల్టీజోన్ 2కి సంబంధించి 20 క్యాండిడేట్స్ అనేది సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 2 లైబ్రేరియన్ అండర్ కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే కాళేశ్వరం జోన్ 1కి సంబంధించి ఒక క్యాండిడేట్ సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే బాసర జోన్కి సంబంధించి 3 మెంబర్స్ క్యాండిడేట్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 6 క్యాండిడేట్స్ ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది. అలాగే భద్రాద్రి డిస్టిక్ సంబంధించి టోటల్గా 3 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది. యాదాద్రి భువనగిరి సంబంధించి 3 మెంబర్స్ వచ్చేసి సెలెక్ట్ కావడం జరిగింది. చార్మినార్ 6th జోన్ సంబంధించి చార్మినార్ జోన్కి సంబంధించి 7 క్యాండిడేట్స్ అనేది సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే 7th జోన్ వచ్చేసి జోగులాంబ గద్వాలకు సంబంధించి 3 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది. ఇక కొన్ని చిన్న నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసినట్లయితే మాత్రం 7 వేకెన్సీస్ ఆర్ లెఫ్ట్ అన్ఫిల్డ్ డ్యూ టు ది నాన్ అవైలబిలిటీ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఎవరైతే నాన్ అవైలబిలిటీ సంబంధించినటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందుకోసం అని 7 వేకెన్సీస్ వచ్చేసి ఫుల్ఫిల్ అయితే చేయలేకపోయారు, అంటే అన్ఫిల్డ్ అయితే కావడం జరిగింది. ద సెలెక్షన్ ఈజ్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ద పెండింగ్ WPS బిఫోర్ ఆనరబుల్ హైకోర్ట్. అంటే ఏమైనా పెండింగ్ కేసెస్ ఉంటే ఖచ్చితంగా ఆనరబుల్ హైకోర్టు అయితే ఇక్కడ హోల్డ్ అయితే పెట్టడం జరుగుతుంది మీ యొక్క రిజల్ట్కి సంబంధించి కూడా. అలాగే గెజిట్ నెంబర్ 60 ప్రకారమే ఈ యొక్క ప్రొసీజర్ జరిగిందంటూ కూడా ఇక్కడ కమిషన్ అనేది క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి లైబ్రేరియన్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.